శుక్రవారం పంచమి తిథి రోజున వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని కానీ ప్రారంభిస్తే చాలా విశేషకరమైన ఫలితాలు కలుగుతాయని అంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళొస్తే చాలు కష్టాల నుంచి ఉపశమనం లభించినట్టే అని మనం నమ్ముతాము. కానీ చాలా మంది తీవ్రమైన సమస్యలతో కూరుకుపోయిన వారికి తిరుమల దర్శనం తర్వాత కూడా ఉపశమనం కొన్నిసార్లు లభించదు. అలాంటి వారి కోసమే తిరుమల కొండపై వ్యూహలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి తెలిపింది శాస్త్రం. ఈ వ్రతాన్ని 3, 5, 7, 9, 11, 40 ఇలా ఎన్ని రోజులైనా చెయ్యొచ్చు. కానీ ఇంట్లో కాకుండా తిరుమల కొండపైన చెయ్యాలని కపిలతీర్థంలో స్నానమాచరించి శ్రీవారి పుష్కరిణి దగ్గర వెళ్ళి 3 పూటలా స్నానమాచరించి పుష్కరిణి దగ్గర కూర్చుని ఆలయం వైపు తిరిగి అమ్మవారిని కళ్ళల్లో నింపుకొని ధ్యానం చేయాలి. దీక్ష పూర్తయిన తర్వాత స్వామిని ఆయన హృదయంపై ఉన్న వ్యూహలక్ష్మిని దర్శించుకోవడంతో వ్రతం పూర్తయినట్లే అని చెబుతారు. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మి విష్ణు వక్షస్థితాయై ఆశ్రిత తారకాయై రమాయై నమో వహ్నిజాయై నమో నమః అని వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు ప్రతి శుక్రవారం జపించాలని అంటారు. అదేవిధంగా 41 రోజుల పాటు నియమ నిష్టలతో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని అంటారు.